మా యొక్క అపరాధములు పాపములను ఈ రక్తముతో కడిగి నీతిమంతులుగా తీర్చినందుల కొరకై స్తోత్రములు. ఈనాడు విమోచించబడిన నీ ప్రజలముగా మీ సన్నిధిలో నీ కృపాసింహాసనం ఎదుట మేము సాగిలపడి నేను స్తుతించి ఆరాధించే దాని కొరకై మమ్మల్ని నడిపించినారు ప్రభువా. స్తోత్రాలయ్యా. లోకములో ఎందరికో లేని గొప్ప ధన్యత భాగ్యాన్ని మీరు మాకు దయచేసినారు. యెహోవాను తమకి దేవుడుగా కలిగున్న జనులు ధన్యులు అని వాక్యములో రాయబడిన రీతిగా అటువంటి ధన్యత మీరు మాకు దయచేసినందుల కొరకై వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, తిరిగి నిన్ను ఆరాధించే దాని కొరకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మాతో మాట్లాడుము. మీరు ఇచ్చిన లేఖన భాగం యొక్క ఆధారముగా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు కోరుచున్న దేవుడు కాబట్టి అటువంటి అనుభవంలో ఆరాధించటానికి దయ చూపించండి. మీ దాసుని జ్ఞాపం చేసుకునండి అయ్యా. మీ శిలువ చాటును మరుగుపరచు దేవా. మీరు బలపరిస్తే తప్ప నేను మాట్లాడలేను. నీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము వారు కూడా అర్థం చేసుకొని వాక్యానుసారముగా ఆరాధించటానికి దయ చూపించమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి వచ్చిన వారిని బట్టి వందనాలు. రావలసిన వారిని కూడా ప్రభువా త్వరపెట్టి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అంటే దేవుని వాక్యములో మనము దేవుణ్ణి ఆరాధించే దాని కొరకు విలాప వాక్యములు 3వ అధ్యాయము మరి ప్రియులరా మనము చదువుతాము. 19వ వచనము నుంచి మనం చూసినట్లయితే మరి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటని ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా అనే పేరు కలిగిన వారు 9 మంది ఉన్నారు. ఇర్మియా అనే పేరు కలిగిన వారు 9 మంది ఉన్నారు. ఈ 9 మందిలో పెద్ద ప్రవక్తలు అనబడినటువంటి వారిలో రెండో వ్యక్తి ఎవరంటే ప్రవక్త అయిన ఇర్మియా. పెద్ద ప్రవక్తలు అనబడిన వారిలో రెండవ పెద్ద ప్రవక్త అనబడిన వారిలో ఉండే వ్యక్తి ఎవరంటే ఇర్మియా. కాబట్టి ఇర్మియా అనే పేరు కలిగిన వారు 9 మంది బైబిల్లో ఉన్నారు. ఈ విలాప వాక్యములు రాసింది కూడా ఇర్మియానే. కాబట్టి ఇర్మియా పలుకుతున్నటువంటి మాట ఏంటి అంటే 19వ వచనంలో, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి అంటే ప్రతిని చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నదన్నది. అంటే ఇర్మియా యొక్క ఆత్మ ప్రియమైన వారలరా తనకు కలిగినటువంటి శ్రమను బట్టి, తను కలిగి ఉన్నటువంటి దూరవస్థను బట్టి, తాను త్రాగినటువంటి మాచి అంటే ప్రతిని అంటే చేదును తను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అంటే దీని అంతటిని బట్టి తన యొక్క ఆత్మ అనేది ప్రియులారా మరి కృంగి ఉన్నది అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం ఎప్పుడు చెప్పుకునే మాట ఏంటి అంటే యోహాను సువార్త 4:24 ఇప్పుడు చదివే మాట, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారందరూ కూడా ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. అంటే దేవునికి రూపం లేదు. గమనించాలి, దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించు వారు అందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కానీ ఇక్కడ భక్తుడు పలికే మాట ఏంటంటే నా ఆత్మ కృంగి ఉన్నది అంటున్నాడు ఆయన. అంటే కృంగి ఉన్నటువంటి ఆత్మతో దేవుణ్ణి ఎలా ఆరాధించగలడు? ఆ వ్యక్తి ఆరాధించలేడు. ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో కృంగినటువంటి ఆత్మతో దేవుణ్ణి ఆరాధించలేడు. ఆత్మ ఎందుకు కృంగిపోయి ఉన్నది అనేది ఇక్కడ మనం చూసినట్లయితే తాను శ్రమలో ఉన్నాడంట, దూరవస్థలో ఉన్నాడంట, తాను చేదుని త్రాగుతున్నాడని రాయబడింది. తన ఆత్మ కృంగుదలలో ఉన్నదని వాక్యంలో రాయబడింది. అంటే తన యొక్క స్థితిని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు.
వాస్తవమే. మన జీవితం కూడా ఒకనొక ఇటువంటిదే. మనము కూడా ఇర్మియా వలె ప్రియమైన వాళ్ళరా దేవునికి దూరస్తులమే. మనము కూడా శ్రమలో జీవించిన వారమే. మన జీవితాల్లో అనేకమైన శ్రమలు లేకపోలేదు, శ్రమలు ఉన్నాయి. ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు మన జీవితంలో ప్రభువుని మనము నమ్మక మునుపు, ప్రభువుని మనం విశ్వసింపక మునుపు, ఆయన మనం రక్షింపక మునుపు మన జీవితం అదే వాస్తవం చెప్పాలంటే. అయితే భక్తుడైన ఇర్మియా పలుకుతున్న మాట ఏంటి అంటే చూడండి, 21వ వచనంలో అంటున్నాడు, నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది అన్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన శ్రమని, ఆయన దూరవస్థని, తన ఆత్మ కృంగుదలను ఆయన ఏం చేస్తున్నాడంట? దానిని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నప్పటికీ కూడా ఆయనలో ఒక ఆశ అనేది పుట్టుతూ ఉన్నది. ఏం పుడుతూ ఉందంటే ఆయనకి ఆశ పుడుతూ ఉంది. దేనికి ఆశ? ఎవరిని బట్టే ఆశ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆయనకి ఏం పుడుతున్నదంట? ఆశ పుడతాం. దేనికి ఆశ? కింద మాటలో చూడండి, కింద లైన్లో రాయబడిన మాట 22 చదువుదాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక. చాలు. దేవుడు ఎవరంట ప్రియమైన వాళ్ళరా? చెప్పాలా? ఆయన కృపగలిగిన వాడు అంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడనే మాట బైబిల్లో మనం చూస్తాం. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా అనేక రీతులుగా ప్రవక్త అయిన ఇర్మియా వలె ఈ లోకములో మనము ఒకనొకప్పుడు రక్షణ పొందక మునుపు శ్రమలో, దూరవస్థలో, చేదు యొక్క అనుభవంలో, మన ఆత్మ కృంగినటువంటి అనుభవంలో జీవిస్తూ వచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అపరాధములు, పాపములు తీసివేసే దాని కొరకై ఆయన 2000 సంవత్సరముల క్రితం ఈ లోకములో కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో ఏం చేసినాడంట? నివసించినాడు. మన అపరాధములు, పాపములు తీసివేసే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకములో ఆయన మనుషుల పోలికగా పుట్టిన వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఆయన ఎందుకు ఈ లోకములో మన కొరకు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడంటే మన శ్రమని, మన దూరవస్థను, మన చేదుని, ప్రియమైన మన కృంగుదల నుండి దేవుడు మనల్ని ఏం చేయటానికి? విడిపించి, విమోచించి, రక్షించటానికని యేసు ప్రభు వారు తెలియజేసే మాట. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అయినను నాకు ఆశ పుట్టుచున్నది అన్నాడు ఆయన. దేని కొరకు ఆశ అంటే యెహోవా ఎవరంట? కృపగలవాడు. యెహోవా కృపగలవాడు. ఇప్పుడు కృపలో 5 సంగతులు మనం చూద్దాం. ఒకప్పుడు మన స్థితి శ్రమ, దూరవస్థ పోతే ప్రియమైన వాళ్ళ చేదు యొక్క అనుభవము, కృంగిన అనుభవం మనది. అయితే ఇటువంటి అనుభవంలో ఉండబడిన మనలను ఆయన కృపగలవాడుగా ఈ లోకములో మన కొరకు ఆయన జన్మించి ఆయన చేసినటువంటి గొప్ప 5 సంగతులను బట్టి ప్రభువుని మనము స్తుతించి ఆరాధించబద్దులం. ప్రభువుని స్తుతించి ఆరాధించబద్దులం. రండి, మొదటి మాట మనం చూద్దాం. మొదట కృపగలవాడు. దేనిని బట్టి? ఒక మాట మనం చూసాం కదా, నా శ్రమను, నా దూరవస్థను, నేను త్రాగిన మాచి ప్రతిని, చేదును జ్ఞాపకం చేసుకొని ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో నా ఆత్మ కృంగి ఉన్నది. అలాంటప్పుడు దేవుడు ఎవరంటే ఈయన కృపగలవాడు. ఏ కృపగలవాడైనా? మొదటి సంగతి రండి చదువుదాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము చూడండి. ఏ కృప కలిగిన వాడైనా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 9:31. అయితే చదవమ్మా. చూడు ఏంటంటే, అయితే నీవు మహోపకారివయ్యుండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. మొదటి సంగతి ఏంటి? ఎవరంట ఈయన? చెప్పాలా? ఎవరంట ఈయన? కృపా కనికరములు కలిగిన దేవుడు. అంటే కృపలో 5 మెట్లు మనం చూస్తూ ఉన్నాం. యెహోవా కృపగలవాడని అక్కడ రాయబడింది. కాబట్టి కృపలో 5 మెట్లు మనం చూసినట్లయితే ప్రియమైన వారల మొదట ఈయన ఎటువంటి కృప కలిగిన వాడంటే కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు.
చూడండి, ఇక్కడ రాయబడిన మాట గమనించాలి. చూడండి, వారిని బొత్తిగా నాశనము చేయక. బైబిల్లో మనం ఎప్పుడు చదివే ఒక మాట ఉంది కదా, రోమపత్రిక 6:23 ఏముంటుంది? పాపము వలన వచ్చు జీతం ఏంటి? మరణము. గమనించాల, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము. చూడండి, ఆయనక కృపా కనికరముల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క నాశనము నుండి, నిత్య నరకము నుండి యేసు ప్రభువారు నిన్ను నన్ను మనల్ని ఏం చేసినాడు? ఆయన విడిపించాడు, ప్రభు రక్షించాడు. అందుకే మనం ఎప్పుడో ఒక మాట చదువుతాము, లూకా సువార్త 19:9 ఏముంటుంది? నశించిన దానిని వెదకి రక్షించుటకు అనే మాట ఉంది. అంటే మానవులంతా ఈ లోకములో ప్రియమైన వారి ఆలోచనలు, వారి మాటలు, వారి నడక, వారి ప్రవర్తన సమస్తము కూడా దేవుని దృష్టికి అవి ప్రతికూలమైనవి. అంటే మానవుడు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయినాడో తాను తనంతటికి తానే నాశనమును తాను తెచ్చుకుని వాడుగా ఉన్నాడు. గమనించాల. అయితే ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి పోవడం దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు. ఉందా ఆయనకి? చెప్పాలి, ఇష్టం ఉందా దేవునికి? ఇష్టం లేదు. అయితే ఆయన ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ప్రభువైన యేసు క్రీస్తు వారిని నీనా మన కొరకు అని లోకానికి పంపినాడు. ఆయన ఎవరంటే మొదట కృపా కనికరములు కలిగిన దేవుడు. ఈ కృపా కనికరములు కలిగిన దేవుడు నిన్ను నన్ను మనలను ఎటువంటి అనుభవంలో నుండి ఆయన మనం విడిపించినాడంటే, మీకా గ్రంథం రండి చదువుదాం. మొదటి మాట మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 చదవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18 చూడండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు. ఏంటండి? అంటే మనము చేసినటువంటి అతిక్రమముల విషయమై మనలను క్షమించు. మన దేవుడు వంటి దేవుడు ఒక్కడైనా ఉన్నాడా అని అక్కడ ప్రవక్త అయిన మీకా మాట్లాడుతున్న మాట. అది గుర్తుపెట్టుకోవాలా పిల్లలు, గమనించాలా. ఎందుకు ఈయన కృపా కనికరములు కలిగిన దేవుడంటే, నీవు నేను మనము ఈ లోకములో అతిక్రమములలో ఒకనొకప్పుడు జీవించిన వారము. నిజానికి మనము ఆరాధించడానికి తగిన వారము కాము. ప్రభు పిల్లలంగా మనము చేయబడటానికి అర్హులము ఏమాత్రము మనము కాము. చూడండి, మనము దేనికైతే అర్హులము కామో దానికి మనం అర్హులుగా చేసింది ఏంటి? దేవుని యొక్క కృప. అందుకే కృప అనే మాటకి నిర్వచనం ఏంటంటే అనుగ్రహము అని అర్థం. వాస్తవానికి రక్షణకి మనం అర్హులము కాము, ప్రభు బిడలుగా చేయబడటానికి మనం అర్హులము కాము. ఎందుకంటే మన దోషములు, మన పాపములు, మన అతిక్రమములు అటువంటివి. కాబట్టి అయితే ఈ దేవుడు నిన్ను నన్ను మనల్ని విడిచిపెట్టక ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ప్రియులారా గమనించాలి. ఇక్కడ చూడండి, ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనక నిరంతరము కూడా కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును. మన దోషములన్నిటినీ కూడా యేసుప్రభువు ఏం చేశాడంట? అణచివేసినట్టు తీసివేసెను అనే మాటని మనం చూడవచ్చు. కాబట్టి ఒకటి, యెహోవా కృపగలవాడు. మొదటి కృప ఏంటి చెప్పండి? ఎవరైనా కృప కనికరములు గల దేవుడు. దేనికి కృప కనికరములు గల దేవుడు? చెప్పరేంటి? దేనికి? నీనా మన అతిక్రమములు, దోషములు, పాపములు, నాశనము నుండి మనల్ని ఏం చేయటానికి? విడిపించి, విమోచించి, రక్షించటానికి ఈయన ఎవరంటే కృపా కనికరములు గల దేవుడు. ఇది మొదటి సంగతి. కృపలో మొదటి మెట్టు ఏంటంటే కృపా కనికరం. అంటే కనికరము కలిగిన కృప అని మనం చెప్పుకోవచ్చు. కనికరము కలిగిన కృప, ఇది మొదటి సంగతి. రెండవ మాట మనం చూద్దాం రండి. రెండవదిగా ఈయన మరి ఏ కృప గలవాడు అంటే చూడండి, 136వ కీర్తన 136వ కీర్తన. ప్రియులారా మొదటి వచనం చదువుతాం. రెండవదిగా 136వ కీర్తన మొదటి వచనం చదవడమ్మా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. రెండవదిగా ఏ కృప అంటే ఇది చెప్పాల? నిరంతరం అనే మాటకు అర్థం ఏంటి? నిత్యము,
నిరంతరమన్నా, ఎల్లకాలమన్నా, నిత్యమన్నా, ప్రియమైన వాళ్ళ శాశ్వత కాలమన్నా, ఈ మాటలన్నీ ఒకే అర్థాన్ని మనకు చూపెడతా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలా. మీరు గమనించండి, నా వైపు చూడండి. రెండవదిగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా దయాళుడు, ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనికి? ఆయన కృప ఎలా ఉంటుందంట? నిత్యముండును. అంటే ఏంటి అర్థము? నిరంతరముండే కృప. పిల్లలు గమనించాలి, మనుషుల యొక్క అనుగ్రహమైన కొంతకాలమే ఉంటుంది. నీనా మన మీద కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం అనేది రెండవదిగా ఎంతకాలం అంటే నిత్యము ఉండేది. అది యేసుక్రీస్తు ప్రభువారు మన మీద చూపినటువంటి ఆ కృప, ఇది కొంతకాలం ఉండి వెళ్ళిపోయే కృప కాదు. ఇది పిల్లలు గమనించాలి, మనుషుల యొక్క అనుగ్రహం మనం పొందాలనుకుంటాం, తప్పులేదు. పొందినప్పటికీ కూడా అది ఎంతకాలం ఉంటుంది వారి అనుగ్రహం మన మీద? కొంతకాలమే. వారు కొంత మట్టికే మన మీద అనుగ్రహం చూపగలరు. కానీ నిత్యము కూడా ఏ మానవుడు కూడా మానవుడి మీద ఏం చూపించలేడంట? అనుగ్రహం చూపించలేడు. కానీ బైబిల్ మనకు నేర్పించే సత్యం ఏంటంటే, రెండవదిగా కృపలో రెండవ మెట్టు ఏంటంటే, ఈ కృప ఏ కృప అంటే నిత్యముండే కృప. గమనించాలా, ఈ నిత్యముండే కృప ఈయన ఏం చేసినాడు? ఒకనొకప్పుడు అతిక్రమముల నుండి, దోషముల నుండి, పాపముల నుండి మనలను విడిపించి ఈ కృప నిత్యము మనతో నివసిస్తూ ఉన్నాడంట. ఒక మాట ఉంటుంది కదా, చూడండి, మత్తయి సువార్త ఎప్పుడు మనం చదివే మాట, 28వ అధ్యాయము 28, మత్తయి సువార్త 28, 20 వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 28, 20 ఆ మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనం చదవండి సిస్టర్. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము. చూడండి, అంటే నిత్యముండే కృప అనకు అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు నీతో, నాతో, మనతో ఎలా ఉంటాడంట? ఆయన ఎలా ఉంటాడంట? సదాకాలం ఉంటాడు. అంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, చూడండి, యుగ సమాప్తి వరకు అనే మాట సదాకాలం ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ఇదే మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే, దేవుని నివాసము ఎవరితో ఉంది? మనుషులతో కూడా ఉన్నదంట. అంటే ఆయన మనతో నివసిస్తాడనే మాట రాయబడి. అంటే ఏంటి అర్థము? ప్రియమైన వాళ్ళ, రెండవదిగా ఈ నిత్యమైన కృప మన పట్ల చూపినది ఏంటి అంటే, ఆయన నీనా మనతో ఎలా ఉన్నాడు? సదాకాలం ఉన్నాడు. ఈ లోకములో ఎవరు నీనా మనతో ఉన్నా ఉండకపోయినా దేవుడు మాత్రమే మనతో ఉన్నాడా లేదా? చెప్పరేంటండి? ఉంటేనేగా మనం ఆరాధించడానికి వచ్చింది ఇక్కడికి, లేకపోతే వచ్చేవారమా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఒకటి, కృపా కనికరము గల దేవుడు నీనా మన దోషము, పాపము, అతిక్రమలను విడిపించాడు. రెండవదిగా నిత్యమైన కృప కలిగిన దేవుడు నీనా మనతో సదాకాలం ఈయన నివసిస్తావు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా! దేవునితో ఈ లోకంలో యుగ సమాప్తి వరకైనా సదాకాలం మనతో ఉంటాడు. రెండవదిగా పరలోకములో మనతో ఆయన నివాసం ఉంది. లేకపోతే దేవునితో మన యొక్క నివాసము ఉన్నది. ఇది ఎలా కలిగిందంటే ఆయన నిత్యమైన కృప ద్వారా. చెప్పండి, దేవుని నిత్యమైన కృప ద్వారా దేవుడు సదాకాలము మనతో నివసిస్తూ ఉన్నాడు. అంటే మనకు తోడుగా ఉన్నాడు. ఒకప్పుడు ఇటు ధన్యత నీకు నాకు మనకుందా అంటే చెప్పాలి లేదనే మనం చెప్పొచ్చు. నిజమా కదంటే నిజమే ప్రభువా. ఒకప్పుడు నీకు నాకు ఎవరు నేను అంటే దూరస్తును అన్నాడు కదా ఇర్మియా. ఏమని? నా దూరవస్థను అంటే ఏంటి అర్థము? దేవునికి మనము దూరస్తులమే. ఎఫెసీ పత్రిక 2:13 ఉంటుంది కదా, మునుపు దూరస్తులైన మీరు. అంటే ఎవరుమంటే మనము దేవునికి దూరస్తులమా సమీపస్తులమంటే మనము దూరస్తులమే. ప్రియులారా, దేవుని యొక్క అమోఘమైన ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యత ఎంత గొప్పదంటే, మునుపు దూరస్తులమైన మనలను ఆయన రక్తము వలన మనల్ని ప్రభు ఏం చేసినాడు? ఆయనకి సమీపస్తులు చేసి, అంటే సదాకాలము దేవుడు మనతో నివసించటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ప్రియరా, ఆ ఏదైనా తోటలో దేవునితో సహవాసము కోల్పోయిన ఆ మానవుడను తిరిగి మరలా ఆయనతో సహవాసము చేసే దాని కొరకై ఆ నిత్యమైన కృప ప్రభు మనకు అనుగ్రహించినాడు.
నిత్యమైన కృప ద్వారా. రెండవదిగా మనకు కలిగిన గొప్ప ధన్యత ఏంటంటే దేవునితో మనకి ఏముందంట చెప్పాలా, నివాసం ఉంది. ఆయన మనతో ఉన్నాడు, మనము ఆయనతో ఉన్నాం. ఇది ఆరాధన. ప్రభువా, ఒకటి కృపా కనికరము ద్వారా నా దోషము, అతిక్రమం, పాపమును నీవు ఏం చేసినావు? దూరపరిచావు, తీసివేశావు, నన్ను విమోచించి రక్షించావు. రెండవదిగా నిత్యమైన కృప ద్వారా నీతో సహవాసము, లేకపోతే నీతో నివసించే గొప్ప ధన్యత ప్రభువా నీవు నాకు కలగజేసినావు. దీనిని బట్టి నేను కూడా ఇర్మియా వలె నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను ప్రభువా అని ప్రభుని ఏం చేయాలి? మనము చెప్పాలి, ఆరాధించాలి. అందుకే ఆయన అన్నాడు, నా శ్రమ, నా దూరవస్థ, నేను త్రాగిన మాచి పాత్ర చేదుని జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అయినా నా ఆత్మ నాలో ఏముడుతుందంట? కృంగుచున్నది. ఎందుకంటే నీకు నాకున్న ఎడబాటును బట్టి, నా శ్రమను బట్టి, నాలో ఉండబడిన చేదును బట్టి అని దాన్ని బట్టి. కాబట్టి ఇది రెండవ తలంపు. మూడవదిగా చూద్దాం. మూడవదిగా కృప యొక్క మూడవ సంగతిని మనం చూద్దాం. రండి దేవుని వాక్యములో యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము కృప యొక్క మూడవ మెట్టు. రండి చదువుదాము. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం చదవండి. చూడండి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, ఏంటంట? నా కృప నిన్ను విడిచిపోని కృప. అంటే మూడవదిగా ఏ కృప? ఈ కృప చెప్పాలా, తొలగిపోని కృప. ఏ కృప అంట? తొలగిపోని కృప. అంటే ఎవరైనా ప్రియులారా గమనించాలా, మన నుండి తొలగిపోతారేమో కానీ దేవుని యొక్క కృప మాత్రము మన నుండి ఏం కాదంట, తొలగిపోని కృప. మీరు గమనించాలా. చూడండి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను ఏం కదంట, విడిచిపోదంటే దేవుని యొక్క కృప తొలగిపోయే కృప కాదు. తొలగిపోయే కృప కాదు. ఒకానొక సందర్భంలో మనం చూస్తాం. చూడండి, మార్కు సువార్త ప్రియులారా 10వ అధ్యాయములో చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము. అక్కడ చూడండి, తిమాయి కుమారుడైన బర్తిమయి అనే గుడ్డి భిక్షకుడు ఉన్నాడు కదా. అక్కడ ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఎరుకో పట్టణములో గుండా వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూసంటూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను ఏం చేయమంటున్నాడు? ఆయన కరుణించు అన్నాడు. గమనించాలా, ఒకనొకప్పుడు మనము కూడా ఇటువంటి అనుభవం, ఆధ్యాత్మికమైన అంధత్వములో మన మనోనేత్రాలు మూయబడి సత్యమేదో ఎరక్క అసత్యములో, పాపములో, శాపములో జీవిస్తూ వచ్చిన వారమైన మనలను ఆ కృప ఏం చేయలేదు, తొలగిపోలా. ఆ మార్గములో ప్రభువు వెళుతున్నది, చివరి ప్రయాణం యేసుక్రీస్తు ప్రభుది. ఆ సమయంలో కానీ ఆ వ్యక్తి స్వస్థపరచబడకపోతే తను బ్రతికినంత కాలం కూడా అంధత్వంతోనే బ్రతకాలి. ఆ గుడ్డితనములోనే ఆ వ్యక్తి బ్రతకాలి. పిల్లలు గమనించాలి. దావీదు కుమారుడు ఆ మాట చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం చదువుదాం. 49వ వచనం చూడండి, చదవండి అంతే. లేకపోతే 48 చదువు. 40 నుంచి, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టాను. ఓరకుండమని అనేకులు వాడిని గద్దించిరి కానీ వాడికి తెలుసు. ఎందుకో తెలుసా? ఇక ఈయన పోతే, ఈ మార్గములో పోతే మరలా రాడు, ఈయన ఇంకా రాడు, తెలుసు ఆయనకి. పిల్లలు గమనించాలి, ఈ మార్గములో యేసుప్రభువు వెళ్తూ ఉన్నాడు. ఒకవేళ కానీ ఈయన ఇప్పుడు ఆగకపోతే నా బ్రతుకంతా కూడా నేను గుడ్డితనముతోనే నేను బ్రతకాలి అని ఆ వ్యక్తి ఆలోచించినాడు. పక్కన ఉన్నవారు అంటున్నారు, మాట్లాడొద్దు, అరవద్దనే కొన్ని కూడా ఆ వ్యక్తి మౌనంగా ఉండలా. ఏమన్నాడంట? దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడండి? చదువు మా మాటమ్మా. అప్పుడు యేసు నిలిచి చెప్పాలా, కృప తొలగిపోయిందా ప్రియమైన వారలారా? చెప్పాలా, పర్వతములో తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, చెప్పాలా, ఆయన కృప ఏం కాదంట, మనలను విడిచిపోదు. ఒకవేళ ఆయన కృప మనలను విడిచిపోతే మనం రక్షణ ఎలా పొందగలం?
ప్రభుని మనం ఎలా ఆరాధించగలము, దేవుని బిడ్డలుగా ఎలా చేయబడతాము, దేవుని కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఒక రాజ్యముగా మనం ఎలా చేయగలడు ఆయన, ఆ పరలోకాన్ని మనము ఎలా చేరుకోగలము, దేవునితో మనకు నివాసం ఎలా ఉంటుంది. అయితే దేవుడు తొలగిపోలా దేవుడు. ఆయన ఏమైనాడంటే అక్కడ నిలిచి అంటే మూడోదిగా ప్రియమైన వార్ల కృప యొక్క మూడవ అనుభవం ఏంటి అంటే ఏంటంటే తొలగిపోని కృప. ఆయన తొలగిపోతే మనము కూడా ఆత్మ సంబంధమైన గుడ్డితనములను జీవించేవారు. మన మనోనేత్రాలు వెలిగింపబడేవి కాదు, తెరవబడేవి కాదు. ఈనాడు మన ప్రభువును ఆరాధించి స్తుతించే అనుభవంలో ఉండేవారము కానే కాదు. అయితే యేసు ప్రభు వారు దాటిపోలా వ్యక్తిని, నిలిచి. అందుకే రాయబడిన మాట, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప విడిచిపోదు. అంటే నేను నిలుస్తా అన్నాడు ఆయన. కాబట్టి మూడోదిగా ప్రియులారా, ఏ కృప అంటే చెప్పాలి, తొలగిపోని కృప. చెప్పండి, ఒకటి ఏ కృప? కృపా కనికరము, అంటే కనికరము కలిగిన కృప అని చెప్పచ్చు. కనికరము కలిగిన కృప. రెండవది ఏ కృప అంట? చెప్పాలి, నిత్యం ఉండే కృప. మూడోది ఏ కృప? తొలగిపోని కృప. రండి నాలుగో కృప చూద్దాం. నాలుగో కృప కీర్తనల గ్రంథము 103వ కీర్తన. కీర్తనల గ్రంథం 103వ కీర్తన కృప యొక్క 4 అనుభవాన్ని చూద్దాం. 103వ కీర్తన ప్రియులారా 8వ వచనం చదువుతాం అమ్మా. ఏంటంటే యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు. ఎవరంట ఆయన? కృపా సమృద్ధి గలవాడు. కృపా సమృద్ధి గలవాడు. అంటే నాలుగోదిగా కృప యొక్క అనుభవం ఏంటి? ఏ కృప? ఈ కృప సమృద్ధైన కృప. ఏ కృప అంట? సమృద్ధైన కృప. చూడండి, సమృద్ధైన కృప ద్వారా ప్రియమైన సమృద్ధి అనే మాటకి మరొక నిర్వచనాన్ని కూడా మనం చూడొచ్చు, గమనించాలా. సమృద్ధి దేంతో పోల్చినాడు దేవుడు అనేది మనం చూసినట్లయితే, సమృద్ధైన కృప ద్వారా మనకు కలిగినటువంటిది ఏంటి అంటే బైబిల్లో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5:20-21 వచనాలు చదువుదాం. రోమపత్రిక 5:20-21 వచనాలు చూడండి. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపా సమృద్ధి గల దేవుడు మనకి ఏమిచ్చినాడు? దేవుడు అంటే ప్రియమైన వార్లరా, కృప ద్వారా సమృద్ధి అయిన నిత్య జీవము ప్రభు ఇచ్చాడు. అక్కడ స్పష్టంగా రాయబడిన మాట అది, గమనించాలి. చూడండి, ఇంకొకసారి చదువుదాం, మనకు అర్థమయ్యేటట్లు. చూడండి 20లో మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు. అంటే ఒక వ్యక్తికి నిత్య జీవము కలగాలి అంటే నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా. గమనించాలి, కృప అంటే ఎవరు ఇక్కడ చెప్పాలి? బైబిల్ ఉంది కదా, ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఆయన నివసించెను. యోహాను సువార్త 1 ఆ మాట 13-14 ఉంటుంది, మనం చూస్తాం. గమనించాలి. అంటే నాలుగోదిగా ప్రియమైన వాళ్ళ తలంపు ఏంటంటే, ఈ సమృద్ధైన కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఏమనుగ్రహించినాడంటే, ఆ కృప ద్వారా మనకేమిచ్చినాడు దేవుడు? నిత్య జీవము. గమనించాలి, సమృద్ధైన కృప ద్వారా నాలుగోదిగా ప్రభు మనకి ఏమనుగ్రహించినాడనే మాట ఇక్కడ మనం చూసినట్లయితే చెప్పాలి, నిత్య జీవాన్ని ప్రభు మనకి దయచేసినాడు. నిజమా కదండి? ఇది వాస్తవమే కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనకేముందంట? నిత్య జీవం. 6:23 రోమ. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరం ఏంటి అంటే మనకేముందంట? యేసు ప్రభు ద్వారా నిత్య జీవం ఉంది.
కాబట్టి ఈ నిత్య జీవం అనే మాట మనకి ప్రభు ఎలా ఈ నిత్య జీవం ఎలా ఇచ్చినాడంటే ఆయన నాలుగోదిగా పిల్లర ఆయన కృపా సమృద్ధి గల దేవుడు. కృపా సమృద్ధి, సమృద్ధి అనే మాటని మనం నిత్య జీవంతో పోలుస్తూ వచ్చినాం. కాబట్టి ఆ కృప ద్వారా నాలుగోదిగా యేసు క్రీస్తు ప్రభు వారు మనకేమి ఇచ్చినాడంటే నిత్య జీవాన్ని ప్రభు ఇచ్చినాడు. ఎవరికి ఉంది నిరీక్షణ అంటే ఒక రక్షణ పొందిన వారికి మాత్రం తప్పితే ఎవరికి లేదు. ఉందా? బైబిల్లో ఉంది కదా, ప్రియమైన వాళ్ళని ఆయనందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు అనే మాట ఉంది. కాబట్టి నాలుగోదిగా ఏ కృప అంటే సమృద్ధి అయిన కృప. ఈ సమృద్ధి అయిన కృప ద్వారా యేసు ప్రభు మనకి ఏమి ఇచ్చినాడు? ఆయన నిత్య జీవం. చెప్పండి ఒకటి. చెప్పాలా? కనికరము కలిగిన కృప, దోషములను అతిక్రమలను విడిపించింది. రెండవది నిత్యం ఉండే కృప. చెప్పాలా? నిత్యం ఉండే కృప దేవునితో సహవాసం కల్పించింది, లేకపోతే ఆయన మనతో నివాసం చేసే ధన్యతలకు నడిపించింది. మూడవది ఏ కృప అంట? తొలగిపోని కృప. మనల్ని ఎన్నడూ కూడా విడవలేదు. వాసన చెప్పాలంటే తొలగిపోలా, మన వద్ద నిలిచున్న కృప. నాలుగోదిగా ఏ కృప అంటే సమృద్ధి అయిన కృప. సమృద్ధి అయిన కృప ద్వారా ప్రభు ఇచ్చినది ఏంటి అంటే నిత్య జీవం. నిత్య జీవం. చివరికి ఒక మాట ఉంది, రండి చివరికి ఒక మాట చదువుదాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, చివరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆ కృప ద్వారా ఇప్పుడు చివరికి ఏ అనుభవంలోనికి ప్రభు నడిపించినాడంటే చివరికి ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 2:8. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే. ఇప్పుడు దేని చేత రక్షణ పొందినామంట మనము? ప్రియులారా చెప్పండి, దేని చేత అంట? కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది చూడండి, అంటే ఈ రక్షణ అనేది మన వలన కలిగినదా అంటే మన వలన కలిగినది ఇది కాదు. ఇది దేవుని యొక్క వరమే. ఏంటి ఆ వరం అంటే? కృప. కృప. ఆ కృప ద్వారా యేసు క్రీస్తు ప్రభు వారు ఐదోదిగా మనకేమి ఇచ్చినాడంటే ఆయన రక్షణ ఇచ్చినాడు. వాస్తవంగా ఈ 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు రాయబడుతుంది కదా. మీరు మీ అపరాధములు చేత, పాపముల చేత మనం ఎవరమంటండి? చెప్పాలా? చనిపోయిన వారము ఉండగా ఆయన మిమ్మును అంటే మనలను క్రీస్తుతో కూడా దేవుడు ఏం చేసినాడు? బ్రతికించినాడు. క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. కాబట్టి ఐదోదిగా మనలను రక్షించిన కృప. చెప్పాలి, రక్షించిన కృప, నిత్య జీవం ఇచ్చిన కృప, ప్రియమైన వారలరా నిలిచిన కృప. మూడోదిగా మనం చూసినట్లయితే దేవునితో సహవాసం ఇచ్చిన కృప, దోషములు, పాపములు, అతిక్రమముల నుండి విడిపించిన కృప. అందుకని అన్నాడు, నా శ్రమను, నా దూరవస్థను నేను త్రాగిన మార్చి ప్రతి చేదును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నా ఆత్మ నాలో ఏమై ఉన్నదంట? కృంగి ఉన్నది. అయినా నాలో ఏం పుట్టుచున్నది అన్నాడు ఆయన? ఆశ పుట్టుచుంది. ఎందుకు? యెహోవా కృపగలవాడు. ఎందుకో తెలుసా? 5 అనుభవంలోనికి ప్రభువా నీవు నన్ను నడిపిస్తావని నాలో ఏం పుట్టుచున్నది అన్నాడు ఆయన? ఆశ పుట్టుచు ఉన్నదన్నాడు. కాబట్టి ఇట్లా ఈ రీతిగా ప్రభు బిడ్డలారా, ప్రభువుని మనము కూడా స్తుతించి 5 కృప యొక్క అనుభవంలో ప్రభువుని స్తుతించి ఆరాధిస్తాము. రండి, లేచి నిలవబడి ఒక పల్లవి పాడుకొని మనము ప్రభుని ఆరాధిస్తాం. రండి అన్న, పాటలు ప్రదర్శిస్తాం. గమనించండి, మరి ఈ యొక్క బెత్లెహేము ఎఫ్రాతా మరి గ్రూపులో మీరు ఎవరైతే యాడ్ చేయబడ్డారో అందులో ఒక పాట మేము ఇప్పుడే సెండ్ చేసాము. చూడండి, గ్రూపులో ఉన్నటువంటి వారు, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. ఆ పాట పాడదాము. ఆ పాట అంటే చిన్న పాట, 2 చరణాలు ఉంటాయి. చిన్న పాట 2 చరణాలు ఉంటాయి. కాబట్టి మీరు కలిపి పాడటానికి ప్రయత్నం చేయండి.
చూడండి, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. మరువలేము నీదు నామం, మరపురాని నీ కృప. మరువలేము నీదు నామం, మరపురాని నీ కృప. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. పాపికి విడుదల నీవు చూపిన నీ కృప. పరమునా చేర్చుట నీవు చూపిన నీ కృప. పాపికి విడుదల నీవు చూపిన నీ కృప. పరమునా చేర్చుట నీవు చూపిన నీ కృప. ఆత్మదేవా నీ కృప, ఆరాధ్య దైవమని కృప. ఆత్మదేవుడని కృప, ఆరాధ్య దైవమని కృప. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. సంపూర్ణమైనది కృప, శాశ్వతమైనది నీ కృప. విద్యలేని పామరులకు నీవు చూపిన నీ కృప. తేజోవాసుల స్వాస్థ్యమునందు నీవు చూపిన నీ కృప. విద్యలేని పామరులకు నీవు చూపిన నీ కృప. తేజోవాసుల స్వాస్థ్యమునందు నీవు చూపిన నీ కృప. ఆత్మదేవుడని కృప, ఆరాధ్య దైవమని కృప. ఆత్మదేవుడని కృప, ఆరాధ్య దైవమని కృప. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. మరువలేము నీదు నామం, మరపురాని నీదు మరువలేము నీదు నామం, మరపురాని నీ కృప.
కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైనది నీ కృపా శాశ్వతమైనది నీ కృపా. ఆరాధిస్తాము. దయచేసి అందరూ ఆరాధించాలి. తక్కిన వారు మరి అందరూ ఆరాధించాలి. దయచేసి ఎక్కువ మంది ఆరాధించలేని వారుగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఆరాధించాలి. క్లుప్తంగా ఆరాధించాలి.